శాంతి, టైం ఎంతయిందే? ఏమో, లోకజ్ఞానం లేని దాన్ని నాకేం తెలుస్తుంది అత్తయ్య? ఇదేగా నువ్వు చెప్పేది? నీకు చెప్పడం బదులు నేను చూసుకోవడం బెటర్. సరే, తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. ఇది లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నువ్వు ఊహించినంత మోడర్న్ గా రావాలంటే కాస్త టైం పడుతుందిలే బామా. ఆహా, మీ అక్క మీద ఏ నమ్మకమే నీకు? ఏమో, ఈసారి మాత్రం మా అక్క ఖచ్చితంగా మోడర్న్ డ్రెస్ లో వస్తుందనిపిస్తుంది. చూద్దాం చూద్దాం, నీ అంచనాయే నిజం అవుతుందో లేక నా అంచనాయే నిజం అవుతుందో. బామా, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? మోడర్న్ గా వస్తానని బాడీని ఇలా ప్యాక్ చేసుకుని వచ్చావేంటే? ఇది వరకు డ్రెస్ వేస్తే కనీసం పాదాలైనా కనిపించేవి, ఇప్పుడు అవి కూడా కనిపించడం లేదు. బామ్మా, నీకేమైనా పిచ్చా? ఫంక్షన్ లో నా పాదాలు చూస్తారా లేక నా ఫేస్ చూస్తారా? ఓహో, మొహం చూస్తారని దాన్ని ఒక్కదాన్ని వదిలేసావన్నమాట, లేకపోతే దాన్ని కూడా ప్యాక్ చేసేదాన్ని. నా మాట విని నేను తెప్పించిన డ్రెస్సుల్లో ఏదో ఒకటి వేసుకోవే. నేను చచ్చిన వేసుకోను, నాకు ఆ డ్రెస్సులంటేనే అసహ్యం. చిచి, నాకు ఈ డ్రెస్ అంటే అసహ్యం. చాలే, నీకొక్కదానికి నచ్చకపోతే ఈ డ్రెస్ ఇంకెవ్వరికీ నచ్చదనుకున్నావా? ఏంటి, ఈ డ్రెస్ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? సరే, అయితే టెస్ట్ చేద్దాం. చేసుకో. మీ అక్క డ్రెస్ ఎలా ఉందో నువ్వన్నా చెప్పవే. అక్క డ్రెస్ వేసుకున్నట్టు లేదు నానమ్మా, దుప్పటి కప్పుకొని వచ్చినట్టుంది కదా. చాలే, ఆపండి. దేనికైనా టేస్ట్ ఉండాలి. నేను అదే అంటున్నానే, కొంచెం టేస్ట్ ఉండాలి అని. కొంచెం మోడర్న్ గా తయారవ్వవే. అవ్వను. నా కోసం ఒక్కసారి కూడా అవ్వవా? అవ్వనని చెప్తే ఎన్నిసార్లు అడుగుతావు? సరే, అయితే నీ చావు నువ్వు చావు. అయ్యో బామ్మ, నా కొత్త డ్రెస్ మీద కాఫీ ఉడకపోసేసావు. అయ్యో, చూసుకోలేదమ్మా, డ్రెస్ పాడైపోయిందే. ఇప్పుడు ఈ డ్రెస్ తో ఫంక్షన్కి ఎలా వస్తావు? అంతా నీ వల్లే. నా దగ్గరున్న మోడర్న్ డ్రెస్ ఇది ఒక్కటే. పోనీ నా దగ్గరున్న మోడర్న్ డ్రెస్ వేసుకుంటావా? నో, ఫంక్షన్కి రావడమేను మానేస్తాను, కానీ నీ దగ్గరున్న డ్రెస్ మాత్రం వేసుకోను. అయితే ఇదే డ్రెస్ తో వస్తానంటావు? అవును, ఇలాగే వస్తానంటావు? అంటే ఉతికి ఆరాక వేసుకుని వస్తాను. ఇదిగో, ఫంక్షన్ రేపు కాదమ్మా, ఈ రోజే, టుడే. మరి ఏం చేయాలి? అంత నీ వల్లే. ఓ పని చేద్దాం. ఏంటి బామ్మ అది? చెప్తా. ఏం చేస్తున్నావు బామ్మా? ఒకప్పుడు అంజలిదేవులా ఉన్న నిన్ను ఇప్పుడు యాంజలీనా జోలీలా తయారు చేస్తాను. దీంతో ఏం చేస్తావు? కాఫీ పడ్డంత వరకు కట్ చేసి పడేస్తాను. బామా,
నీకేమైనా పిచ్చా? నాకు ఏ అంజలి వద్దు. అయినా ఒకర్లా నేనెందుకు రెడీ అవ్వాలి? నాకు నేనే పోటీ, ఎవరు రారు సాటి. సరే అయితే ఆ డ్రెస్ విప్పి నాకు ఇవ్వు. నీకా? ఎందుకు? నువ్వెలాగూ వేసుకోవట్లేదు కదా, నీకైతే మోకాళ్ళకు 3 వంతులు కింద కట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అదే డ్రెస్ని మోకాళ్ళకు 3 వంతులు పైకి కట్ చేసి ఆ డ్రెస్ నేను వేసుకుని ఫంక్షన్ అంతా తిరిగేస్తాను. అప్పుడు గాని నీ తిక్క కుదరదు. చెప్పావులే జోకు. బామ్మ, డ్రెస్ల విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టుకో. నీకంతగా కావాలంటే ఇంకో డ్రెస్లో మళ్ళీ రెడీ చేస్తాను, చూడు. ఆగు, అది కూడా అరికాళ్లకు బెత్తడి కిందే ఉంటుందా? ఏమ్మా, ఇప్పుడు ఇచ్చిన డోస్ సరిపోలేదని మళ్ళీ ఇస్తావా? వద్దు తల్లి, నీకు నీ చేదస్తానికి వద్దన్నాం. ఏదో ఒకటి వేసుకుని తగలడు. కంతకు తగ్గ బొంత అన్నట్టు నీ చేదస్తానికి తగ్గ బొంతగాడు ఎవడో ఒకడు దొరుకుతాడే. ఏం చేస్తాం, అంతా నా కర్మ. మమ్మీ, ఈ డ్రెస్ ఎలా ఉంది? నా కూతురి నవ్వులాగే చాలా అందంగా ఉంది. నిజం చెప్పావా లేదంటే ఫీల్ అవుతానని అబద్ధం చెప్పావా? నీ అనుమానం పాడుగాను, అమ్మ మాటను కూడా అనుమానిస్తున్నావే. ఊరికే సరదాగా అన్నాను మమ్మీ. అవును, కలర్ఫుల్ గా తయారయ్యో. ఎక్కడికి వెళుతున్నావు? నా ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్తున్నాను మమ్మీ. అత్తయ్య, నిన్ను రమ్మంది కదా. ఇప్పుడు రావట్లేదని ఎవరన్నారు? మరి ఇలాగే వస్తావా? నాదెంతసేపు, ఇలా వెళ్ళి అలా అయిపోతా. అవును, పెళ్లికొడుకు డీటెయిల్స్ తెలుసుకున్నావా? అతని డీటెయిల్స్ నాకెందుకు అత్తయ్య? పుల్లలు పెట్టి పెట్టి పెటాకులు చేయడానికి. ఏంటి, పెళ్లి పెటాకులు చేస్తారా? అంటే నా ఉద్దేశం పుల్లలు పెట్టి పెళ్లి పెటాకులు చేసే రకం కాదు కదా నువ్వు. అందుకే ధైర్యంగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటున్నాను బేబమ్మా. నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. చూడు శృతి, పెళ్లి కొడుకు ఎవరో, ఎలాంటివాడో, పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిల్ని లవ్ పేరుతో మోసం చేశాడో, ఎంతమంది అమాయకుల గొంతు కోశాడో, అసలు ఇది ఫస్ట్ మ్యారేజా లేకపోతే ఊరికొక పెళ్లాన్ని పెట్టుకుని నెలకొక పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కొడుకా అన్నది తెలుసుకోవాలి. అప్పుడే నీ ఫ్రెండ్ని మోసపోకుండా కాపాడగలం. అయ్యో సారీ అత్తయ్య, నా అనుమానంతో ఎంతో మంది ఆడపిల్లలకి హెల్ప్ చేశాను గాని. అనుమానంతో హెల్ప్ కూడా చేస్తారా? మేం చేస్తాం, చేస్తూనే ఉంటాం. మగాళ్ల వెధవ బుద్ధి బయటపెట్టి ఎంతో మంది ఆడపిల్లల కళ్ళు తెరిపించాం. మా అత్తయ్య చెప్పినట్టు అనుమానమో రక్షో రక్షితః. అనుమానాన్ని నువ్వు రక్షిస్తే అదే అనుమానం తిరిగి నిన్ను రక్షిస్తుంది. అనుమానాన్ని ఆచరించండి, ఆడపిల్లల జీవితం కాపాడండి. శబాష్, అనుమానించటం ఆడపిల్లల జన్మ హక్కని ఎంత అద్భుతంగా చెప్పావే. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు 100 మందిని అనుమానిస్తూ బతుకు. బేబమ్మా, మీ అమ్మ చాలా గ్రేటు. ఎందుకుదినా? అందరూ ఆడపిల్లని కంటే మీ అమ్మ 5 అడుగుల 8 అంగుళాల అనుమానాన్ని కంది కదా, అందుకు. నువ్వు సెటర్ వేసినా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటాను వదినా. ఎందుకంటే మా అమ్మ చాలా గొప్పది, అందుకే నేనింత గొప్పదాన్నయ్యాను. మీ కూతుర్ని కూడా గొప్పదాన్ని చేస్తాను. కరెక్ట్ అత్తయ్య, మనం బయలుదేరదామా? పెళ్లి నాశనం చేయడానికి ఏంటి? అదే ఆశీర్వదించటానికేనా అంటున్నాను. ఆశీర్వదిస్తాం, పెళ్లి కొడుకు క్యారెక్టర్ మాకు నచ్చితే. లేదంటే మీ అకౌంట్లో ఇంకొక పెళ్లి కొడుకు బతుకు నాశనం, అంతేగా? అమ్మా, పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నావు గాని వాడొక వెధవైతే నా ఫ్రెండ్ లైఫ్ ఏమవుతుందో ఆలోచించావా? కొంతమంది అంతే శృతి, గుడ్డిగా నమ్మి గోతిలో పడ్డానికే పుడతారు. శృతి పద, ఫంక్షన్కి టైం అవుతోంది. దీనికి ఎలాగో ముగ్గురితో కలిసి బతికే అదృష్టమే లేదు. నా కూతురు కూడా పెళ్లి లేకుండా చేస్తుందేమోనని భయపడి చస్తున్నాను. ఏదో ఒకటి చేసి ఈ బేబమ్మ మాయమాటల నుండి నా కూతుర్ని కాపాడుకోవాలి. ఒసే, చలి జ్వరం వచ్చిందల్లా ఇలా దుప్పడు కప్పు కూర్చున్నావేంటే? నా మాట విని ఈ దుప్పడు తీసేయి.
లేదంటే దుప్పటి వంకుతో దొంగతనం చేయడానికి వచ్చావనుకుంటారు. చాలే ఆపు బామ్మ. నాకు ఇష్టం లేని డ్రెస్ వేయించావు, అందుకే ఆ డ్రెస్ కనపడకుండా ఈ దుప్పటి కప్పుకున్నాను. ఇంకొంచెం కప్పితే ఈ డ్రెస్సు కనిపించదు, నువ్వు కనిపించవు. చూసిన వాళ్ళంతా నువ్వు పిచ్చిదాని అనుకుంటారు. పర్వాలేదు, నేను మాత్రం ఈ దుప్పటి తీయను, అంతే. ముందు బామ్మ, ఏం చేస్తున్నావు? వదిలి బామ్మ. వదులుతారు గాని ఈ దుప్పడ మాత్రం వదలనే. ఆటో ఆపు. ఎక్కడికే? అయ్యో, ఆగవే. నా మాట విడు, ఆగు. ఇక్కడెందుకు కాపేవు? నీ జిమ్మడా చచ్చినోడా. వచ్చి నీ సంగతి చెప్తానా? లయా లయా, ఆగవే, ఆగమంటుంటే. నేను ఆగను. ఏమండి? హలో, ఏమండి? చెప్పండి. నా దుప్పట్టా తీసుకోండి. మీరు ఫీల్ అవ్వట్లేదు కదండి? చాలా బాగా ఫీల్ అయ్యాను. సారీ అండి, ఇదంతా మా బామ్మ వల్లే జరిగింది. అవునా? అయితే నేను వెళ్ళి ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ వల్లే దుప్పటి పడింది. కానీ ఆ దుప్పటి వల్లేగా మీరొచ్చారు. నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు? ఓకే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ పేరు? లయ. మీరు చాలా అందంగా ఉన్నారు. వైజాగ్లో ఉన్న అమ్మాయిలందరినీ కలిపి మిక్స్ చేసి ఒక షేక్ ఇస్తే అది అచ్చం మీలాగే ఉంటుందేమో. నేను వస్తానండి. హలో మేడం, ఏదైనా అందంగా కనిపిస్తే ఓపెన్గా చెప్పేయడం నా వీక్నెస్. సో తప్పుగా అనుకోకండి.
ఓకే అండి. ఆ, నీ గురించి ఎలాగో చెప్పలేదు, నా గురించి అడగలేదు. మీ గురించి నాకెందుకు? అదే, ఐఎమ్ రామకృష్ణ, రాకీ. నేను ఒక మోడల్ ఫోటోగ్రాఫర్ని. సో నా దగ్గర కెమెరా లేదు. ఉండుంటే ఇప్పుడే మిమ్మల్ని ఫోటో తీసేవాడిని. హలో, ఎక్స్క్యూజ్ మీ. యాక్చువల్గా మీ నెంబర్ అడిగేవాడిని. మనకి పెద్దగా పరిచయం లేదు కాబట్టి నా నెంబర్ ఇస్తాను. మీ మీ నంబర్ నాకెందుకు? ఏమో, పర్వాలేదు, ఉంచుకోండి. ఎప్పుడైనా పనికి రావచ్చు మనకి. అయినా మన ఇద్దరి మధ్య మొహమాటం ఏంటండి? మీరేం భయపడకండి, ఇది నా విజిటింగ్ కార్డ్, ఉంచండి. మీ విజిటింగ్ కార్డ్ నాకెందుకు? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఇదే, ఈ మొహమాటం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మొహమాటం. ఎంతో మందికి ఇస్తూ ఉంటాను. మీకేమైనా చెప్పండి, మీరేమైనా పరాయి వాళ్ళ? ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు? సర్లే, ఇవ్వండి. హలో మేడం, కాల్ చేయడం మర్చిపోకండి. బ్యూటిఫుల్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఇలా కలిసి అలా దూరం అయిపోతుంది. ఎవరే అబ్బాయి అంతసేపు మాట్లాడావు? నేనేం మాట్లాడలేదు బామ్మ, అతని నచ్చబెట్టాడు. ఏమన్నాడు? ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. పరిచయం అయిన 10 నిమిషాల్లోనే విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేశాడా? అబ్బాయిది మామూలు స్పీడ్ కాదే, చూస్తేనే అర్థమైపోతుంది. మోడల్ ఫోటోగ్రాఫరే. ఇలాంటి వాడిని చేసుకుంటే ఎంచక్కా ఫారెన్ ట్రిప్పులు తిరిగి రావచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, మోడల్స్, హీరోయిన్స్. అబ్బబ్బబ్బబ్బా, లైఫే మారిపోతుంది అనుకో. ఇదిగో నా మాట విని ఫిక్స్ అయిపో. ఏంటి ఫిక్స్ అయ్యేది? నీకు చెప్పిన అర్థమై చావదులే. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో నేను చేస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావో నా కుక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థం కాదేవే, భవిష్యత్తులో అన్ని అర్థం అవుతాయి. పద 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 పద. మోహిని రావే. ఎక్కడికొచ్చేది? దగ్గరుండి నీ మరుదులతో నా పెళ్లి చేయించాల్సింది పోయి. అబ్బా, మరుదులతో అనికి చండాలంగా ఉంది. సరే, ఏదో ఒక మరిదితో నాకు పెళ్లి చేయాల్సింది పోయి నా పెళ్లిని పేవ్మెంట్ మీదకు తోసి ఇక్కడ వాళ్ళకి పెళ్లి కూతుళ్లను చూసి శోభనం గదిలోకి తొయ్యాలని చూస్తున్నావా? ఈ విజయ ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తుంది. నా ప్లాన్ ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. పద. నువ్వురా, రావే.
మేడం 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 ఒక్క ఫోటో మేడం, ప్లీజ్ మేడం ఒక్క ఫోటో మేడం. ఫోటోలు ఏమొద్దండి. ఆగవే, ఫోటో తిని నువ్వు తీ బాబు.